గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్లో ఫోరిఫెరా, సిలిండరేటా, ప్లాటీ హెల్మింథిస్, నెమాటీ హెల్మింథిస్, అనిలిడా, ఆర్ద్రోపోడా, మొలస్కా వరకు మనం అన్ని ఫైలమ్స్ అంటే యానిమల్ సంబంధించిన డైవర్సిటీ అంతా కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ చాలా చిన్న ఫైలము ఎఖైనోడెర్మేటా. ఇది ఒక ఫైలం ఉంది. సో ఇప్పటి వరకు చెప్పుకున్న ఫోరిఫెరా, సిలిండరేటా, ప్లాటీ హెల్మింథిస్, నెమాటీ హెల్మింథిస్ ఆర్ నెమాటోడా ఆర్ అనిలిడా, అనిలిడాలో పాలికేటా, ఒలిగోకేటా, హైడ్రోడా ఒకటి, ఆర్ద్రోపోడా, మొలస్కా. సో ఇప్పుడు క్లాస్ ఏంటంటే ఎఖైనోడెర్మేటా. సో ఎఖైనోడెర్మేటా మీన్ ఎఖైన్స్ అంటే స్పైనీ, dermata mean skin, echinodermata mean the word echino means spiny, dermata means skin. అంటే బాడీ మీద ఏదైతే ఉన్నాయో స్పైనీ అంటాం. సో ఆ యొక్క సంబంధించిన స్పైనీ ఉండే అంటే బాడీ స్కిన్ మీద స్పైనీగా ఉండే అంటే ముళ్ళిలాగా ఉండే వాటిని ఏమంటామంటే ఎఖైనోడెర్మేటా అంటాం. సో ఎన్సీఆర్టీలో 4.29 ఫేజ్ ఎన్సీఆర్టీ సో ఎఖైనో మీన్స్ స్పైనీ, డెర్మేటా మీన్స్ స్కిన్. ఓకే, ఎగ్జాంపుల్ starfish. Example starfish. Echinodermata mean phylum Echinodermata. Example starfish. Another example Antedon, Cucumeria, Ophiotrix, so examples starfish, Antedon, Cucumeria, Ophiotrix. వీటికి ఇవి ఎలా ఉంటాయంటే స్టార్ ఫిష్ కానీ, యాంటీడాన్ కానీ, కుకుమేరియా కానీ, ఓఫియోథ్రెక్స్ కానీ ఇవి ఎలా ఉంటాయో వీటి యొక్క జనరల్ టైప్స్ అంటే ఈ ఎఖైనోడెర్మేటాకి సంబంధించిన మొత్తం ఫైలమ్స్లో అంటే వీళ్ళందరూ వచ్చాయి కదండి. స్టార్ ఫిష్, ఓఫియోథ్రెక్స్, యాంటీడాన్ అంటే మీరు సీ లిల్లీ, ఇలాంటి సంబంధించిన కుకుమేరియా, సీ బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఈ ఎఖైనోడెర్మేటాకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ స్పీషియస్. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, ట్యూబ్ within a tube, tube within a tube. Second point, spiny body. Third point, coelom, true coelom mean enterocoelom, symmetry, radial symmetrical, lateral form bilaterally symmetrical, lateral form bilaterally symmetrical,
Next point. Coelom symmetries to be within a tube. Next, germ layer, triploblastic, triploblastic में ecto, meso, endoderm are present. So mainly general characteristics. So for example, starfish general characteristics and starfish lo unde general characteristics and this is called starfish. స్టార్ఫిష్ కి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సో చూడండి వింట్రల్ సైడ్ నా మౌత్ ఆర్ ప్రెసెంట్ ఓకేనా ఫస్ట్ పాయింట్ వింట్రల్ సైడ్ మౌత్ ప్రెసెంట్ ventral side mouth is present, dorsal side anus are present, ventral side this is called starfish. So ventral side mouth are present, dorsal side anus present. So mostly all phylums are include ventral side mouth are present, dorsal side not be present of anus region. Anus region is a first starting mouth region, ending of anus region. But difficult animals అంటే మేము దాన్ని ఏం చెప్పాలంటే ఇది ఒక డిఫికల్టీగా సంబంధించిన అనిమల్స్. దిస్ ఇస్ కాల్డ్ starfish. This is called mouth region, this is called anal region. సో అలాగే దీనికి ఉన్న పార్ట్ మనం ఏమంటాం anus region అంటాం, ఈ పార్ట్ మనం ఏమంటాం ఓకే మౌత్ రీజన్ అంటాం. అంటే సో దిస్ ఇస్ కాల్డ్ మౌత్ రీజన్. వీటిలో పర్టికులర్గా ఏమవుతుందంటే అండి బాడీ చుట్టూ ఎండోస్కెలిటన్ ఫస్ట్ పాయింట్ ventral side mouth present, dorsal side anus region present,
So third point, the body formed by internally endoskeleton formed by calcareous ossicles. Endoskeleton calcareous ossicle present. Very most important NEET exam. Endoskeleton formed by calcareous ossicles are present. Next, fourth point, okay, this is called coelom. డార్సల్ సైడ్ లో ఉండే సీలోమ్ ఏదైతే ఉందో అందులో కొంచెం పైకి ఉబ్బెత్తుగా కనిపించే వాటిని ఏమంటా ఉంటే బ్రాంక్యోల్స్ అంటాం. ట్యూబ్ బ్రాంక్యోల్స్ అంటే వీటిలో రెస్పిరేషన్ జరుగుతుంది. Dermal branchiole are present. Dorsal side coelomic fluid, dermal branchiole present. Mainly function respiration. This is called respiration part. Another most important, this is called mandriporate. So next point ఇక్కడ రాస్తాను. Mandriporate, one of the special organ. What is the major function? Water vascular system present. Water vascular system present. అంటే ఇది ఏం చేస్తుందంటే అండి, వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకని 99% animals in marine animal animal 99% ఇందులో ఉండే యానిమల్స్ అన్ని కూడా ఎందులో ఉంటాయంటే మెరైన్లో ఉంటాయి కదా. ఈ వాటర్ ఏం చేస్తాయంటే ఈ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఏదైతే ఉందో దీని స్పెషల్ ఆర్గన్, దీన్ని ఏమంటామంటే మ్యాండ్రిపోరేట్ అంటాం. ఈ మ్యాండ్రిపోరేట్ ఏం చేస్తుంది? ఇది వాటర్ వాసిక్యులర్ సిస్టమ్ ఆర్ ప్రెసెంట్. ఓకే, ఇంకా సెకండ్ పాయింట్ చూడండి. దీని కింద ఉన్న స్టెమ్ని అంటే ఇలా ఉంటుంది కదండి, ఇది ఎక్కడ దగ్గర డార్సల్ సైడ్ ఉంటుంది, వెంట్రల్ సైడ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే స్టోల్ కెనాల్. ఈ స్టోన్ కెనాల్ కింద ఉన్న ఇంకొక రింగ్ ఉంటుంది చూడండి, దీన్ని ఏమంటామంటే రింగ్ కెనాల్. మ్యాండ్రిపోరేట్ కింద ఉండేది ఏమంటాం స్టోన్ కెనాల్. ప్లీజ్ నోట్ ద key points. Canal, second the stone canal, below the ring canal, this is called ring canal. The ring canal
Okay, the ring canal, one directions of tube-like structure, another directions of tube-like structure, another like tube-like structure, another like tube-like. The 5 arms is presenting of the tube-like structure called radial canal. Radial canal. Why? Because ఇక్కడ ఎప్పుడైతే మాండ్రిపోరైట్ అనేది ఎప్పుడైతే ఉందో వాటర్ ఇది రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ స్టోన్ కెనాల్ నుంచి రింగ్ కెనాల్కి, రింగ్ కెనాల్ నుంచి ఈ 5 భుజాల వరకు ఏదైతే ఉందో వాటర్ని ఏం చేస్తుందంటే సప్లై చేస్తుంది. వాటర్ని ఏం చేస్తుంది? 5 ఆర్మ్స్కి సప్లై చేస్తుంది. సో మళ్ళీ చెప్తాను, ఇక్కడ మాండ్రిపోరైట్ అనే ఒక స్పెషల్ ఆర్గాన్ అనేది ఉంది. ఈ స్పెషల్ ఆర్గాన్ దగ్గర దాని కింద బేస్ చేసుకున్న డిస్క్ అనేది ఉంది. అంటే దీని ఏమన్నాను? రింగ్ కెనాల్ అన్నాను. ఈ రింగ్ కెనాల్ బేస్ చేసుకుని ఒక ఆర్మ్ లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి, అలాగే 5 ఆర్మ్స్కి ఏముంది ఇది? ఓకే, ట్రావెలింగ్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ ఇక్కడికి వచ్చిందో ఈ వాటర్ ఎలా వెళ్తుంది? వాటర్ ఎలా వెళ్తుంది? ఇలాగే వెళ్తుంది, ఇలాగే వెళ్తుంది, ఇలాగే వెళ్తుంది. సో వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్? వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటంటే మాండ్రిపోరైట్ మేజర్ ఫంక్షన్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామినేషన్, నీట్ ఎగ్జామ్ అండ్ థియరీ ఎగ్జామ్. బోర్డ్ నాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకినోడెర్మేటా animals. Board intermediate examination that do not ask any type of questions in echodermata, but the NEET examinations very carefully compulsory 1 or 2 bits are phylum echodermata animals. Very most important. They do not any ask questions in examinations of intermediate board, but NEET very most important that are asked questions. What is the major functions of? What is the major functions of maండ్రిపోరైట్? Very carefully. So use the test books, NCERT test books, or reference the test books. Okay. Only theory exam you the any materials are asked, or outside or Vigyan College following the material. But NEET examination particularly +1 +2 book are refer. Very most important. So 4.2.9 page animal kingdom. 4.2.9. So echodermata. What is the major functions of maండ్రిపోరైట్? The maండ్రిపోరైట్ వాటర్ వాసిక్యులర్ సిస్టమ్. ఇక్కడ ఏం చెప్పానండి? ఎప్పుడైతే వాటర్లో ఉందో యానిమల్, ఈ వాటర్లోంచి ఈ కెనాల్ నుంచి వాటర్ వెళ్తుంది, తర్వాత రింగ్ కెనాల్కి వస్తుంది. రింగ్ కెనాల్ ఏం చేస్తుంది? 5 వైపులకి ఓకే ఏం చేస్తుంది? వాటర్ని సప్లై చేస్తుంది. కాబట్టి దాన్ని ఏమన్నాను? వాటర్ వాసిక్యులర్ సిస్టమ్. సో వాట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్? రెస్పిరేషన్ and locomotion. Very most important NEET examination. Very most important. What is the major functions of maండ్రిపోరైట్? The maండ్రిపోరైట్ major functions of the water vascular system. What is the water vascular system? Major functions of respiration and locomotion. So how to the traveling of water vascular system? How to the traveling of water vascular system in echodermata animals, and especially starfish? The dorsal side presenting of maండ్రిపోరైట్ special organ. This is a dorsal side. Ventral side, mouth are present. The dorsal side special organ maండ్రిపోరైట్. The maండ్రిపోరైట్, the basement disc-like structure called stone ring canal. The ring canal to passing 5 arms. What is the passing of 5 arms? Water vascular system. The water full-fledged. This is called, అంటే ఇది కామన్ కొన్ని యామైనా ఇవి తీసేయండి. దిస్ ఇస్ కాల్డ్ ఏంటంటే రేడియల్ కెనాల్. ఈ రేడియల్ కెనాల్ చుట్టూ వాటర్ వెళ్తుంది కదా అలాగా. సో దాని కింద ఏముంటుంది? ట్యూబ్స్ ఉంటాయి, ట్యూబ్ బీడ్స్. వీటిని ఫీట్
ట్యూబ్ ఫీట్. సో వాటర్ వెళ్ళే కొద్ది కూడా ఏమైనా చేస్తాయంటే లోకోమోషన్ చేస్తుంది. అంటే ఇలా ఆర్మ్స్ అన్ని కూడా ఇలాగ ఉంటుంటాయి, ఇదే డైరెక్షన్స్లో ఉంటాయి. సో కింద ఉన్నారు ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్లోకి వాటర్ వెళ్తూ ఉంది. సో ఎప్పుడైతే రేడియల్ కెనాల్ చుట్టూ వాటర్ వెళ్ళిందో దాని కింద ఉన్న ట్యూబ్స్ కూడా ఏమవుతాయి, దిస్ మూమెంట్. అంటే యానిమల్స్ లోకోమోషన్ అవ్వడానికి, రెస్పిరేషన్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇందులో స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి, ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ development, very most important, indirect bipinnaria larva. So ఇది ఎకండర్మోటాక్స్ సంబంధించిన మేజర్ ఫంక్షన్. ఇంకేమైనా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంకేమైనా ఉంది. సో ఫస్ట్ పాయింట్, మనం స్టార్ ఫిష్ని అబ్జర్వ్ చేసినప్పుడు బాడీ చుట్టూ ఏముంటుందంటే ఎండోస్కెల్టన్ ఉంటుంది. ఆ ఎండోస్కెల్టన్ దేంతో ఫామ్ అయిందంటే కాలికరలస్ ఆస్ట్రికల్తో ఫామ్ అయింది ఒకటి. రెండోది ఏంటంటే వెంట్రోసైడ్ మౌత్ ఉంటుంది కదా. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక యానిమల్ అనుకోండి, యూనియో అనుకోండి, మొలస్కా ఫ్యామిలీ అనుకోండి, మొలస్కా సంబంధించిన యానిమల్. ఇదేం చేస్తుంటే జస్ట్ ఇలా పట్టుకుంటుంది, మౌత్ వరకు తీసుకుని ఈ ట్యూబ్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్స్ ఇలా పట్టుకుంటుంది గట్టిగా. అప్పుడు ఏం చేస్తుంటే ఈ మౌత్ని జాగ్రత్తగా ఇది క్రషింగ్ చేసి ఈ మెటీరియల్ని జాగ్రత్తగా చేస్తుంది. దీనికి ఉన్న యానస్ ఇటువైపు ఉంటుంది, యానస్ మౌత్ తమ కింద ఉంటుంది, యానస్ తమ ఇక్కడ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ డార్సల్ సైడ్, దిస్ ఇస్ కాల్డ్ వెంట్రల్ సైడ్. వెంట్రల్ సైడ్ ఆర్ presenting of mouth, the dorsal side presenting of anus region. Same one. Third point, the dorsal side special organ mandripurate. Mandripurate, what is the major function? Water vascular system are present. Mandripurate basement, stone canal, stem like structure, కాండం లా ఉంటుంది. దాని కింద రింగ్ కెనాల్ కింద రేడియల్ కెనాల్. సో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, బైపినీరియల్ లార్వా. ఇక్కడతో యానిమల్ డైవర్సిటీ 1 కంప్లీటెడ్. ప్రోటోజోవా, ఫోరిఫెరా అని చెప్పాను, ఫోరిఫెరా, సిలింటరేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అన్నిలెడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎఖైనోడెర్మేటా. సో హెలికార్డేటా. ఇక్కడ నుంచి యానిమల్ డైవర్సిటీ 2 ప్రాసెస్ జరుగుతుంది. సో ప్లీజ్ రిఫర్ ద టెక్స్ట్ బుక్స్. ఓకేనండి. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, రేపు సెకండ్ ఇయర్ క్లాస్ జరుగుతుంది. మనకి జరిగితే రీప్రొడక్టివ్ హెల్త్. ఓకేనండి, రీప్రొడక్టివ్ హెల్త్.